మీ కావ్య. సో ప్రెజెంట్ అయితే నేను నాన్ వెజ్ మార్కెట్ చింతల్ బస్తీలో ఉన్నా. సో నాన్ వెజ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు కనుమ సెలబ్రేషన్స్ గురించి పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో హ్యాపీ ఇవాళ కనుమ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి కనుమ. కనుమ. కనుమ రోజు జనరల్గా తెలంగాణలో నాన్ వెజ్ అందరూ వండుకుంటారు. అలాగే మేము కూడా వచ్చాము ఇక్కడికి నాన్ వెజ్ తీసుకోవడానికి. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం. సో ఏంటి ఇవాళ నాన్ వెజ్ స్పెషల్ మరి ఇంట్లో? ఇంట్లో ఈరోజు మటను, అది బోటి. సో ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి? జనరల్గానే ఉన్నాయండి, రెగ్యులర్గా ఉండేలాగానే ఉన్నాయి. ఎంత ఉంది కేజీ మటన్ ఎంత ఉంది? ఇక్కడ 1000 ఉంది, 900 ఉంది. చికెన్ చికెన్ ఈరోజు తీసుకోలేదు మేము. తీసుకోలేదు. చికెన్ 310 రూపీస్ ఉంది. కొంచెం పెరిగింది చికెన్ రేట్. ఆ, చికెన్ రేట్ అయితే పెరిగింది. మటన్ హ్యాస్టీస్ ఉంది. as it is. సో మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? కొంతమంది నైవేద్యాలు పెట్టడం కావచ్చు, దావత్ చేసుకోవడం కావచ్చు, అవన్నీ ఉంటాయి. మరి మీరు ఇంట్లో ఇట్లా దావత్ చేసుకుంటాం, వండుకొని తింటాము, పిల్లలకి ఐట్స్ ఎగరేస్తారు. జోరుదారు ఉంది అయితే ఇవాళ దావత్ ఇంట్లో. ఓకే. సో చికెన్ రేట్ చికెన్ రేటా? చికెన్ రేట్ 320. నిన్న ఎట్లా ఉండే సేల్స్? నిన్న తక్కువ, నిన్న బాగుండే. ఇవాళ అయితే ఏం లేదు, రేట్ అయితే 320 ఉంది. ఇలా ఆన్లైన్లో లేదన్న. సో సంక్రాంతికి ఎన్ని డేస్ ఉంటాయి నాన్ వెజ్ సేల్స్? సంక్రాంతి 3 days బాగానే ఉంటుంది. ఈసారి ఒక 1 day ఒకటే ఉంది. ఇవాళ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇలా ఎందుకు ఫ్రైడే ఇంపాక్ట్ అంటే హాలిడే లేదని చెప్పి ఫ్రైడే ఎఫెక్ట్ ఇట్లా ఉంది. ఆల్మోస్ట్ రేట్లు ఇలా ఎక్కువనే ఉన్నాయి కదా. 320 అంటే ఆలోచిస్తాం. కిలో తీసుకున్న వాళ్ళు హాఫ్ కిలో తీసుకుంటారు, హాఫ్ కిలో తీసుకున్న వాళ్ళు పావు కిలో తీసుకుంటారు. ఒకటేసారి 320 అంటే ఎక్కువ కదా, రేటు చాలా ఎక్కువ. అమ్మడానికి మాకు ఇలా ఇబ్బంది ఉంది. ఈ భయంగా వస్తే ఇంకేం చేయడం. ఎందుకు చికెన్ రేట్స్ ఆల్ ఆఫ్ సడన్ జంప్ అయ్యాయి? అంటే మార్కెట్లో బర్డ్స్ లేవని చెప్తున్నారు. స్టాక్ లేదు, అది స్టాక్ లేదు. అది కాక వేస్తలే పౌడర్లు మొత్తం ఆఫ్ చేసినా అదేం చేస్తుంది. ఇంకొక 1 month అయినాక మళ్ళీ పెరుగుతుంది. 1 month ఇప్పుడు తగ్గితే తగ్గాలి, ఈ 2-3 రోజుల్లో తగ్గాలి. దాని తర్వాత అంతే చెప్పడానికి. ఎక్స్ 8 ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు 7.5 నడుస్తుంది. అది ఇలా తక్కువనే ఉంది. అది ఇలా ఎంత మా అంటే ఒక 20% తగ్గింది. అది ఇంకా అది ఇలా తగ్గాలి, తగ్గితేనే ఏమన్నా సేల్స్. అప్పుడే ఇప్పుడైతే సంక్రాంతి అంటే మంచిగా నాన్ వెజ్ తో ఎంజాయ్ చేస్తారు. బాగుండే, ఇప్పుడు అంతకుముందు బాగుండే. ఇప్పుడైతే ఏం లేదు. పోయిన ఇయర్ చూస్తే ఈ ఇయర్ చాలా తక్కువ ఉంది గిరాకీ. 50% ఇలా లేదు. ఇలా పోయినసారి 50% బాగుండే, పోయినసారి ఈసారి అంతేం లేదు. రష్ అంతా ఇలా లేదు, రష్ ఖాళీనే ఉంది. రేటు పైనే ఉంది ఎక్కువ. నేను అదే అడుగుతుంటే ఎవరు అడిగినా రేటు అంటే దానికి మేమేం చేయలేం కదా. వాళ్ళు చెప్పిన దానికి మేము నడిపిస్తున్నాం అంతే రేట్. అది సో కొంతమంది సండే తీసుకుంటారు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఫెస్టివల్ టైం కిలో ఎంత అనగా 320 అనేసరికి ఏమంటున్నారు? ముట్టుకుంటారు. కిలో 320 ముట్టుకుంటారు. 280 250 ఉంటే బాగుంటున్నాయి. అంటే ఒకటేసారి 320 అంటే చాలా మంది అదే భయపడతారు. 320 అంటారు అందరూ. మార్కెట్ మీద మేము పెంచేది ఏం లేదు. మార్కెట్ మమ్మల్ని అంటారు, ఎందుకంటే దుకాణంలో మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని అంటారు వాళ్ళు. అదే చెప్తారు అందరికి. అట్లా ఏం లేదు మేడం, ఈసారి సంక్రాంతి సేల్ లేదు, తక్కువనే ఉంది. రేట్ ఎఫెక్ట్ బాగుంది. నిన్నటికి ఈరోజు వస్తే ఈరోజు 100 kgs పైన అయింది. లాస్ట్ ఇయర్ బాగుండే మేడం, మంచిగా ఉండే. రేటు ఫీజిబుల్ రేట్ ఉంటే బాగుండే, మంచిగా ఉండే. ఈసారి అంత ఏం లేదు. ఇవే రేట్లు కాబట్టి రేట్లకు అంతే అమ్మడం ఏం లేదు, తక్కువనే ఉంది. మినిమం అంటే 150 kgs అమ్మినాం. ఇప్పటికి అమ్మాలి ఒక 500 kgs వాళ్ళు, కానీ ఇప్పటికైతే అదేం లేదు. చికెన్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎట్లున్నాయి, ఆకాశాన్ని అంటుతుంది. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. మా జీతాలు ఏమో పెరుగుతలేవు, కానీ ఇవేమో రోజు రోజు పెరుగుతుంది. ఇట్లా చేసుకుంటే 3 రోజులు పస్తులు ఉండి 4వ రోజు కనుమ పండుగ చేసుకుంటాం. ఇంకా అంతకంటే ఏముంటుంది. లాస్ట్ టైం మీరు కొన్ననాడు ఎట్లుండే రేటు? లాస్ట్ టైం కొన్నాడు 300 ఉండే, ఇప్పుడు 560 రూపాయలు అయింది. డబల్ అయింది. డబుల్ అంటే ఆల్మోస్ట్ డబులే కదా. 300 నుంచి 560 అయింది. మళ్ళీ మటన్ 1200 రూపాయలు కిలో ఉంది. ఇక్కడ అంటే అక్కడ కమ్యూనల్లో పోతే తక్కువ దొరుకుతాయి, కానీ ఇక్కడ లూటింగ్. పబ్లిక్ ఎవరికి ఉంటుంది, వాళ్ళకి సంపాదించాలని ఉంటుంది, కానీ సేవ చేయాలని ఎవరికి ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఏమో పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. వీళ్ళు అడ్డగోలుగా రేట్లు పెంచుతూనే ఉంటారు, కొనేటోళ్ళు కొంటూనే ఉంటారు. ఎవరికి యాక్చువల్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ లేదు, ఎంత కొనాలో ఏంది అనేది. వస్తారు, కొంటారు, వెళ్ళిపోతారు అంతే. మొత్తానికైతే కామన్ పబ్లిక్ మీద మొత్తం ఇట్లా బండలు వేస్తారు వీళ్ళు అంతే. రేట్లతో ఇక రేట్లు లేకుంటే ఇంకేమున్నది. అక్కడ
ఒక 10% 20% లాభానికి అమ్మిందంటే ఓకే, కానీ మొత్తం 100% లాభానికి అమ్ముతుంటే ఇంకేం చేస్తారు ఎవరైనా కానీ? కామన్ పబ్లిక్ ఏం చేస్తారమ్మా చెప్పు. కామన్ పబ్లిక్ ఇక్కడ ఈ షాప్లో కాకుండా ఆ షాప్లో కొనుక్కోవద్దాం. అందరి షాపులు అంతా వీళ్ళంతా ఒకటి ఎవరైనా సిండికేట్ అవుతారు, సేమ్ రేటు పెట్టేస్తారు. అది తక్కువకి ఇక్కడ దేశ సేవ చేస్తున్నారు ఎవరు, అందరు బిజినెస్ చేస్తున్నారు. అందరికి ఏంటంటే సామాన్యుని నడ్డి విరగొట్టడానికి తప్ప ఇంకేం లేదు. రేట్లేమో పిరమున్నాయి. చాలా పిరం ఉన్నాయి, ఉత్త పిరం ఉన్నాయి అంటే చాలా పిరం ఉన్నాయి. ఉత్త పిరమైంది. ఇప్పుడు నువ్వు అవేవి అంబర్పేట కమేలా అక్కడ పోతే కరెక్ట్గా దీంట్లో ఆఫ్ రేట్లకు దొరుకుతుంటాయి. వీళ్ళకి ఇక్కడికి వచ్చేటప్పుడు డబ్బులు అక్కడ దాకా పోలేము మనం. అర్ధ కిలో పావు కిలో తినేటోళ్ళము అక్కడ దాకా పోయిన లోపల అయిపోతుంది హాఫ్ కిలో గుంటలకి. వీళ్ళైనా కొంచెం తక్కువ రేటుకి ఏమో వీళ్ళు అమ్మారు. ఇక ఏంటంటే ప్రతి దగ్గర సామాన్యునికే బాధ. అది కొనకుండా పండగనైతే ఇలా చేయలేము. అది మీరే చెప్తున్నారు కదా చేయలేమని. మీరు కూడా అట్లనే బాధపడి ఉంటారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక యాంకర్గా చేస్తున్నారు, ఏదో ఒక 40,000 50,000 సంపాదించుకుంటారు నెలకి. పండగ గురించి చెప్పండి. పండగ గురించే కర్మ పండుగ చేసి ప్రతి ఒక్కరు చేసుకుంటారు. తెలంగాణలో కూడా కర్మ పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇక ఈ కర్మ పండుగ చేసుకోవడానికి కోసం పైసలు దాపెట్టుకుంటారు. 4 రోజులైనా ఒక పచ్చడన్నలు తిని పైసలు దాపెట్టుకొని వచ్చి ఈ మటన్లు కొనుక్కుంటుంటారు.